చాలా సేపటి నుండి మీ గురించి ఎదురు చూస్తున్నాను. ఎందుకో పాపం అంతకాలం ఎదురు చూడటం నా కోసం. మీకు ఎంతగా ఉందేమో కానీ నాకు మాత్రం లేదండి. ఎందుకో పాపం అంత చింత. నిన్ను కౌగిలింతలు పాల పంతలు పులకరింతల పక్క మీద ఎక్కించి చెమటల చందలు చిలకరించలేదనా? మనసు నచ్చిన మగాడు వయసుని గెలిచి మాట్లాడుతుంటే సిగ్గేస్తుందండి. ఆల్రెడీ అని ముద్దులతో మొదలెట్టి రాత్రులు దాడమంటావా, లేక వేడి చాకలతో ఒకరు కురిపిస్తూ ధనువులా మారండి తనువును కోరికలు కొనగొడుతూ మేటమంటావా? కసిరేపే కన్ని గులాబీని అయినా ఎప్పుడు ఏంజలని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే నక్షత్రాల రథం మీద ఆకాశంలో వివరించి చెప్తారు సార్. సరదాగా భూమి మీద బిల్డింగ్ నేను చూస్తుంటే అందుకే అలా పిలుస్తున్నాను. అంత అప్రమత్తమైన అందాలు రాసా? నిజం చెప్పాలంటే నేను అసలు అందమే కాదు, ఆ అందమే నీలా ఉంటుంది. మీలాంటి మధురమైన అందంతో స్వర్గానికి తీసుకువెళ్ళండి. నిజమేమా, ఒకప్పుడు ముల్లోకాలను ఎక్కడ లేని గొప్ప అందాన్ని సృష్టించాలని బ్రహ్మదేవుడికి కోరిక పుట్టింది. అప్పుడే అహల్యాన్ని సృష్టించాడు. ఆమె అందం ఎంత గొప్పదంటే ప్రతిరోజు ఎంతో మంది అప్సరలతో ఆడుకుని ఇంద్రుడికే మతిపోతుంది. మళ్ళీ ఈనాటికి బ్రహ్మదేవుడికి అలాంటి కోరిక కలిగి నిన్ను సృష్టించాడు. మై గాడ్, ఇలాంటి కట్టుగాలు చెప్పి నన్ను మాయలో పడేదని చూడకండి. అయినా ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని పడేశారు? నీకు విషయం చెప్పిన హేమా, నాకు నిజంగా అమ్మాయిలతో మాట్లాడాలంటే సత్యంత భయం. అరవిచ్చిన నీ అందంతో నన్ను రెచ్చగొట్టి ఇచ్చేవాడిని చేశాను. నిజమా? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. సోపనంగా చూసుకుంటూ సొమ్మసిల్లి పోదాము. నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. నీడు కమ్ముకొస్తే ఎట్టో ఆగను చలిలో గిడు. ఆకలేసి కత్తికేసి అందమంటూ వచ్చాను రావే రావే.
ఆ కృష్ణుడు బుల్లెట్లు ఉన్నాయి. పొరపాటున వెళ్తే చచ్చూరుకుంటాను. ఇది పొరపాటును పెళ్లి చావడం అనరు, కోరిని కాలవడం అంటారు. జోకులు హేమ, నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. హేమ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది పిచ్చి కాదు, పగ, ప్రతీకారం. పగ నా మీద? పగ పెంచుకున్నది బాబు నేను ఏం చేశాను హేమ? చేయవలసినంత చేసి ఇప్పుడు ఏం చేశానని అడుగుతున్నావా? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నా అనురాగ దేవతగా ఆరాధించాను. అదే నేను చేసిన నేరమా? కాదు, నా రాజాని అమానతంగా హత్య చేస్తావు. ఇప్పుడేమో లేదని చెప్తున్నా. అంటే నువ్వు చెప్పేది పిఠాపురం గారు జమీందారు గారు అబ్బాయి రాజకుమారి గురించే కాదు? అవును, రాజా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాను. ఆ ప్రేమని నువ్వు సమాధి చేస్తావు. అపార్థం చేస్తున్నావు హేమ, అందరిలాగే నువ్వు కూడా అపార్థం చేసుకున్నావు. నిజానికి రాజకుమారి షెట్లో పనిచేసే మల్లిక మానభంగానికి గురై హత్య చేయబడింది. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న నేను ఆ కేసు ఇంట్రాగేషన్ కోసం రాజకుమార్ని కలిశాను. మేమిద్దరం మాట్లాడుతుండగా రాజకుమార్ని ఎవరు వెనక నుండి కాల్చి చంపారు. ఇంట్రాగేషన్ లో ఆవేశం పట్టలేక నేనే అతను చంపానని చట్టాన్ని ప్రజలు కూడా నమ్మించాడు ఆ హంతకుడు. ఆ ఆవేశంతో నన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ కూడా చేశారు. నేను నిర్దోషిని అని నిరూపించుకోవడం కోసమే మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టాను. సబాస్, కసాయితనంతో చంపింది కాక తీరా కట్టుకథలు కూడా అలుతున్నావా? కథ కాదు హేమ, కరుడు కట్టిన కన్నీటి కథ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం మాత్రం ఇదే. నమ్మను కాక నమ్మను, నా రాజా నచ్చ చేసింది నువ్వే. ఆల్రెడీ హేమ, మనసు పడ్డ మగవు చేతులు మరణం కూడా మధురంగానే ఉంటుంది. కానీ నాకు ఒక అవకాశం నువ్వు. సరిగ్గా వారం తిరిగేలోపు రాజకుమార్ చంపింది ఎంపీ దొరబాబని నిరూపిస్తాను. అలా చేయలేకపోతే నీ చేతులు సంతోషంగా చస్తాను. సరే, వారం రోజులు టైం ఇస్తాను. ఈ వారంలోగా నువ్వు చేయకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. చిలక పచ్చ కోక పెట్టినది కేక. చంపకమాల చంపక బేల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా. కొంటె గోపాల ఆపర గోల సరసానికి ఉందిరయో వేళ బాళ. వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదవసే తూగుటుయాల. వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిగా మురళీలోల. పిల్ల చూస్తే జామకాయలే దీంత సదియ కొరకపోతే మిరపకాయలే. చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే. చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా. రెండు
జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ నిన్ను చూసాకే వెన్ను మిటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో చెంగు పట్టాకే చెంపగిలాకే మోజు వేటలో మజా మరిగాలము పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చెంత చేరాలే చిందులయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే ఏడూళ్ళ అందగత్తిని నీ సొక్కుమాడ ముట్టుకుంటే అత్తి పత్తిని హా, రావే నా సోంపాపిడి నువ్వు వద్దన్నా చేసేస్తా వీరముట్టడి చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడు లేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు కావడా వస్తే నా పూల చంగిడి నీ దశ చెక్క ఇస్తావా మొంత మామిడి హై రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు కావడా హై పనే బాగుంది. నేను సమస్యల సుడిగుండాలలో చిక్కుకుపోయి ఉంటే నువ్వు అనుషాతో ఆటలాడుతున్నావా? ఏ సమస్యలు ఉన్నాయి? కాలనీ ఖాళీ చేసిన కోసం ఇంకో 10 మంది గుండాలను పంపించాడు. మనోహర్ వాళ్ళని కాలనీకి తీసుకెళ్ళాడు. ఆ పని పూర్తవగానే మనం కోట కొట్టుమాడు కదా. ఆ పని అంత తేలిగ్గా పూర్తవుతుందని నేను అనుకోవడం లేదు రవి. మన ఆ లేబర్ నా కొడుకులు సామాన్యుడు కాదు. కాలని అంత తేలిగ్గా ఖాళీ చేస్తారంటావా? తప్పకుండా చేస్తాడు. మనోహర్ సామాన్యుడు కాదు. గుండాలతో కాలనీ తేలిగ్గా ఖాళీ చేయిస్తాడు. అదే జరిగితే నాకు సంతోషమేగా. కానీ జనం తెలివి మీరిపోయారు. హక్కులు అధికారాలంటూ మనకే పాఠాలు చెబుతున్నారు. ప్రతి వాడికి ప్రాణ భయం ఉంటుంది. మనం పంపిన గుండా గుండెలు బేజారవుతాయి. రవి, మన తెలుగు సినిమాలు చూసి జనం పూర్తిగా చెడిపోయారు. మూతి మీద మీసం మలిచిన ప్రతి మగాడు చిరంజీవి, బాలకృష్ణ హీరోల్లా ఫీల్ అయిపోతున్నారు. అందుకే వాళ్ళు ఎదురు తిరిగి మన గుండాలను చంపుతారని నాకు అనుమానంగా ఉంది. కొంతవాడికి నిజమే కానీ మనం రక్తం రక్తం దాగే రాక్షసులు. వాళ్ళ దెబ్బకు ఎంతమంది ఎదురు తిరిగినా ఆగలేరు. దొరబాబు, మన ప్లాన్ అంతా మట్టి కొట్టుకుపోయింది. ఏమైంది మనోహర్? కాలని ఖాళీ చేయించవా లేదా? నేను గుండాలతో వెళ్లి అక్కడ బీభత్సం సృష్టించాను. ఆ దెబ్బతో బెదిరిపోయిన కాలనీ వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ మధ్యలో మనసు మార్చుకున్నారా? అలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు మనోహర్. వెంటనే వేసేయాల్సిందే. వేసాలని ప్రయత్నించారు మన వాళ్ళు. కానీ వాడు సామాన్యుడు కాదు, సాహస వీరుడు. 10 మంది గుండాలను పచ్చడి కింద కొట్టేశాడు. అంటే ఒక్క పిల్ల హీరో దెబ్బకు 10 మంది గుండాలు పడిపోయారన్నమాట. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరో కుర్రరా కొడుకు, వాడినిక వదలడానికి వీల్లేదు. వాడి పేరు మహేష్. ఈ మధ్యనే ఈ ఊరొచ్చి కాలనీలో మకాం పెట్టాడు. వాడి వాలకం చూస్తుంటే అవినీతి పరుల అంతం చూసే కాలాంతకుడిలా కనిపిస్తున్నాడు. వాడు ఎవడైనా సరే, ఎక్కడి వాడైనా సరే, ఈ దుర్మ విషయంలో
అడ్డుపడ్డాడు కనుక వాడిని అర్జెంటుగా వేసేయాల్సిందే, లేదంటే మనం వృధా చేయకపోతాం. రవి, నువ్వు వెంటనే వెళ్ళి వాడి విషయాలు తెలుసుకో. అలాగే ఇప్పుడే వెళ్ళి బాడీ విషయం కనుక్కుంటాను. ఏం చేద్దాం బాబు? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మనం ఆ కాలనీ వదిలేయటమేనా? ఈ దొరబాబు ఒక పని అనుకున్న తర్వాత మధ్యలో ఆగడానికి వీల్లేదు. అది మారణ హోమమైన మహా సంగ్రామమైన అంతిమ విజయం మనకే సొంతం కావాలి. మనోహర్, ఈ శుభ సందర్భంలో మనం జాలీగా ఎంజాయ్ చేయాలి. అలాగే దొరబాబు. ఎన్నిలా ఎన్నిలా కమాన్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏ రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదెన్నమో. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. చల్లని వేళ చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో. ఓయ్ రాజు వయ్యారి బగలు, ఓయ్ రాజు పుట్టించే సగలు. నల్లని మేఘం మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే, ఏ రాణి కవ్వించే కలలు, ఏ రాణి నీలోని హొయలు. కన్ను కన్ను కలిసిన వేళ కలిగేను కోరికలు. గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు. గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది. ఓయ్ రాజు, ఓయ్ రాజు, ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. మేలుకో నువ్వు కోరుకో నెట్టి రాత్రి నన్ను ఏలుకో. ఓయ్ రాజు కలదోయిరే, ఓయ్ రాజు మనదేనే హాయ్. దుక్కొచ్చే నీలో యవ్వనం వంపు సొంపులో పుచ్చే మందారం. ఏ రాణి సందేళ వీణ, ఏ రాణి సంగీత మేళ. మావో మావో మయ్యిలో నీ రూపుని దాచుకున్నానులే. పిల్లో పిల్లో నీ ఒళ్ళోనే వాళ్ళి దొచ్చేసుకుంటానులే. రా రాజు రారా ఓయ్ రాజు నీపై నా మోజు తీరు ఈ రోజు. ఓయ్ రాజు, ఓయ్ రాజు, ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏ రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదెన్నమో. లా 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 లా, లా 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 లా. Please subscribe
my channel now. Thank you.